శాశ్వతం కాదు. ఇక్కడ ప్రజల ఇష్టం. వారిని ఎక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు. జ్ఞాపకం చేస్తున్నాం వాటిని. అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీ నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీగా మీకు మంచి పేరు వస్తుందని జ్ఞాపకం చేస్తున్నాం తప్పితే దాని మీద ఏదో పగడ్బందీగా దాన్ని పట్టుకొని విమర్శించాలనేటటువంటి ఆలోచన మాకు లేదు. జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే 6 గ్యారంటీలు ఏది ఉన్నాయో అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు వస్తుందని చెప్పడానికి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అది కన్సర్న్ మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు. కానీ ప్రతి ఒక్కరు లేచి మాట ఎట్లా అధ్యక్ష? ఇది ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు. వినండి. ఇదే వద్దంటున్నాను. పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లా లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్గా వారికి హక్కు ఉంది. కన్సర్న్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చర్చ జరిగినప్పుడు వారికి హక్కు ఉంది. మనం ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతుంటే ఉదాహరణ ఉండదు కదా. మీకు సమయం ఇస్తారు వారు. ఇప్పుడు నాకు సమయం ఇచ్చారు, లేచి మాట్లాడుతున్నా. నేను అరగంట నుంచి చేతులు లేపుతున్నా. నేను లేవలే మళ్ళా మధ్యన వారు అనుమతిస్తేనే